ఎప్పటినుంచో ట్రిప్‌కి వెళ్దామని అనుకుంటూ పోస్ట్‌పోన్ చేసిన ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే అది టొరంటో అని చెప్పొచ్చు. హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎక్కడ స్టే చేశాము, ఏ ప్లేసెస్ విజిట్ చేశాము అనేది టొరంటో సీరీస్ వీడియోస్‌లో మీతో షేర్ చేస్తాను. మీకు హోటల్ డీటెయిల్స్ కానీ, ఏమైనా క్వెషన్స్ ఉంటే కనుక ఫీల్ ఫ్రీ టు మెసేజ్ మీ. ఐల్ హెల్ప్ యాస్ మచ్ యాస్ ఐ కెన్. అండ్ ముందుగా అయితే కనుక ఇప్పుడు బేగిల్స్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను కిడ్స్‌కి. దిస్ ఈస్ వెరీ ఈజీ. అండ్ ఇవి హోల్ వీట్ బేగిల్స్ అండి. చాలా బావుంటాయి. అండ్ బేగిల్స్ ఎప్పుడైనా సరే మనం ట్రావెలింగ్‌లో క్యారీ చేస్తున్నామంటే ఒక టిప్ ఏంటంటే వాటిని డబుల్ టోస్ట్ చేయాలి. డబుల్ టోస్ట్ చేసిన తర్వాత ఇలా మెష్ ర్యాక్ చూస్తున్నారు కదా! అలాంటి మెష్ ర్యాక్‌లో కాసేపు వదిలేయాలి. సో దట్ అవి మాయిశ్చర్ అబ్సార్బ్ చేసుకోకుండా ఉంటాయి. అండ్ నేను ఫిలడెల్ఫియా క్రీమ్ చీజ్ వాడతాను. దట్ ఈస్ వెరీ టేస్టీ. అలాగే బేగిల్స్‌ని ప్యాక్ చేసేటప్పుడు ఆ టోస్ట్ చేసిన బేగిల్స్ అన్నీ ఒక పార్చ్‌మెంట్ పేపర్‌లో ర్యాప్ చేసి నీట్‌గా ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టాలి. అండ్ పూర్తిగా జిప్‌లాక్ చేయకుండా కొంచెం ఓపెన్ చేసి ఉంచితే కనుక ఎయిర్ ఫ్లో అయ్యి ఫ్రెష్‌గా ఉంటాయి ఎక్కువ సేపటి వరకు. తినే ముందు క్రీమ్ చీజ్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడిక్కడ చూస్తున్నట్టుగా పిల్లలు చాలా గేమ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నారు. ఇంకా చాలా ఒక ఫుల్ బ్యాగ్ ఆఫ్ టాయ్స్ అండ్ బుక్స్ అవి ఉన్నాయి. నేను జస్ట్ కొన్ని గ్లింప్సెస్ ఇస్తున్నాను మీకు. సో దట్ వాళ్ళు కార్‌లో ఎళ్తున్నప్పుడు అంతా కూడా మంచి టైమ్ పాస్ అవుతుందని ఇంకా రూబిక్స్ క్యూబ్ ఇంకా అదర్ బుక్స్ అవన్నీ కూడా వాళ్ళు క్యారీ చేస్తున్నారు. ఇక్కడొచ్చి స్నాక్స్. నేను యూజువల్లీ ప్యాక్డ్ ఫుడ్‌కి చాలా దూరంగా ఉంటాను. ఐ థింక్ మేబీ ఒక 1 ½ ఇయర్ తర్వాత కొన్నానేమో ఈ లేస్ అవన్నీ. యూజువల్లీ అవి అంత ప్రిఫర్ చేయను పిల్లలకి. బట్ వాళ్ళ డిమాండ్ దే ఆర్ సో ఎక్సైటెడ్ అందుకని సరే అని ఈసారి కొనేసాము. సో, అవన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నాము. అండ్ సమ్ ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా మా పాప నాకు హెల్ప్ చేసింది ప్యాకింగ్ చేయటంలో. సో, సమ్ టిష్యూస్, పాత క్లాత్స్, కుకీస్ అన్నీ ఇంక ప్యాక్ చేసేసాను. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రయాణాల టైంలో మనం ఇలాంటి క్లిప్స్ ఆర్ రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటే చాలా యూజ్ అవుతాయి. ఓపెన్ చేసిన ప్యాకెట్స్‌ని నీట్‌గా సీల్ చేయటానికి ఉంటుంది. దట్ వే ఫుడ్ స్టేస్ ఫ్రెష్ ఫర్ ఎ లాంగ్ టైమ్. డిస్పోజబుల్స్ ఫర్ ష్యూర్ క్యారీ చేయాలి. ఎస్పెషల్లీ కిడ్స్‌తో ఉన్నప్పుడు. నా ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత నీట్‌గా కిచెన్ అండ్ లివింగ్ రూమ్ అన్నీ క్లీన్ చేసేసాను. యాస్ సూన్ యాస్ ఐ కమ్ నాకు హౌస్ క్లీన్‌గా ఉంటే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. లేకపోతే అది క్లీన్ చేయడం ఇంకా బర్డెన్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ థట్ వే వి ఆర్ ఆల్ సెట్ టు గో టు టొరంటో అండ్ నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో అసలు ఎక్కడెక్కడ ఆగాము, ఏమేం చూసాము, ఎక్కడెక్కడ తిన్నాము, ఏ హోటల్స్ ఆర్ బెస్ట్ టు ట్రై ఫర్ అనేది చూపిస్తాను. స్టే ట్యూన్డ్. బై.